నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఎక్స్ఎంపీ హర్షకుమార్ గారిని అరెస్ట్ చేశారంట. అంటే అరెస్ట్ కూడా కాదు, ఆయన తీసుకెళ్ళి ఒక 5 hours చుట్టూ సరౌండింగ్ తిప్పేసి తీసుకొని రావడం జరిగిందట. అంటే ఎందుకు ఆయన బెదిరిద్దామని ఎట్లా? ఏ బెదిరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ప్రభుత్వం పాలన చేస్తుంది. దీంట్లో ఆశ్చర్యపడాల్సిందో విస్తుపోవాల్సిందో ఏమీ లేదు. వాళ్ళ తోచింది అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తాం, లోపలేస్తాం, ఇదే సాగుతుంది. ఏ మాటలు వాళ్ళు 6 హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. ప్రజాపాలన అనేది మర్చిపోయారు. ఈ రెడ్ బుక్ పాలనే చాలా గొప్ప పాలన కింద ఫీల్ అయిపోతున్నారు. ప్రజలు ఏదో మెచ్చుకుంటున్నారు. రెడ్ బుక్ పాలనని ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారని చాలా ఆనందిస్తున్నారు. ప్రజలు హర్షధ్వానాలు వినిపిస్తారు అని ఒక అపోహలో ఉన్నారు. కనుక వాళ్ళు ఇవి చేస్తూనే ఉంటారు. దీని గురించి పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో ఉన్నాడు. వీళ్ళు ఈ కాదు చేయాల్సింది. రెడ్ బుక్ పాలన కోసం గెలిపించాల ప్రజలు వీళ్ళని గెలిపించింది వీళ్ళు ఇచ్చిన హామీల కోసం. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? నాకు దయచేసి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ఏ మూలన ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు కనుక్కు చెప్తే సంతోషపడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరికన్నా ఎక్కువ సమానం చెప్పాల్సి. చంద్రబాబు ఆడతాడు, అబద్ధాలు ఆడతాడు. గతంలో కూడా 14-19లో కూడా 600 హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చలేదు. అయినా మళ్ళీ ఇప్పుడు కొత్త హామీలు ప్రజలకు తెలుసు సార్ ఈయన నెరవేరుస్తాడు, అనుమానాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు నమ్మారు అంటే పవన్ కళ్యాణ్ వల్ల నమ్మారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు పక్కన, 6 అడుగుల బుల్లెట్ దించేస్తాడు, డామ్ డూమ్ దాకా నమ్మారు. మరి ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారికి ఎంత పేరైతుందో అంతే పేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా. అవును, చాలా వాస్తవం. చంద్రబాబు ఒక్కడే అబద్ధాల కోరు, అబద్ధాలు ఆడతాడు. చంద్రబాబు ఒక్కడే మోసం చేస్తాడు జనాల్ని అని ఇది ఉంది. పవన్ కళ్యాణ్ కొంచెం నిజాయితీ పరుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కన్నా మించినోడు. అబద్ధాలు ఆడటంలోనూ, ప్రజల్ని మభ్యపెట్టడంలోనూ, ప్రజల్ని మోసం చేయటంలోనూ చంద్రబాబును మించినవాడు అని ఒకళ్ళు కొందరు ఏమంటారు అంటే ఇంతకుముందుకు ఇచ్చిన హామీలు ఇంతకుముందుకున్న ప్రజల్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేడు, కనిపించట్లేదు. అదే అన్న, ఎక్కడున్నాడు అని ఇందాక అడిగింది. ఎక్కడున్నాడు నువ్వు? వీటికి సమాధానం చెప్పాలి ఫస్ట్. ఈ కూటమి ఈ అరెస్టులు ఇవన్నీ ఈ ప్రజలు మెచ్చుకునే కాదు, వీళ్ళు చేతకాక చేసే పరిపాలన తప్పితే. కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికింది. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా చేస్తున్నారని విర్రవీగిపోయి జుట్టు ఎగరేసుకుంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ అది సిబిఐ రిపోర్ట్ వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చాక మన రిపోర్ట్ వచ్చింది. అది గంజాయి కాదు, 25 టన్నుల డ్రై ఐసు అని తేల్చి చెప్పింది. నీ నోరు ఎక్కడా? సరే, సమాధానం ఎక్కడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నా ప్రాణం అడ్డేస్తాను అన్న పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం అది ప్రైవేటైజేషన్ ప్రోగ్రెస్ అవుతుంది. మొన్న యూనియన్ మినిస్టర్ కూడా దట్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అన్నాడు. ఆగిపోయాను అబద్ధాలు చెప్తారు. ఆగల డబ్బులు ఇచ్చేశారు. డబ్బులు ఎక్కడ ఇచ్చారు? అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? ప్రభుత్వం కేంద్రం డబ్బులు ఇచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చుకోవటానికి, జీతాలు ఇవ్వటానికి కాదు. జీతాలు ఇవ్వటం లేదు. అందుకని ఉద్యోగాలు బలవంతంగా రిటైర్మెంట్ ఇస్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తున్నారు. నీ నోరు ఎక్కడ దీని గురించి? సరే, స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసేసింది కేంద్రం. గత బీజేపీ ప్రభుత్వాన్ని లడ్డూలు ఇచ్చిందా, గడిది గుంటు ఇచ్చిందని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ పైన మీరే కింద మీరే. ఎక్కడ స్పెషల్ స్టేటస్ గురించి నోరిపోవు ఎందుకు? సీజ్ ది షిప్ అన్నావు. సీజ్ ది షిప్ అని హంగామా చేసావు. ఆల్రెడీ ఉన్న షిప్ని ఏదో పెద్ద హంగామా చేసావు. ఇప్పుడు మీరెవరు సీజ్ చేయడానికి షిప్? షిప్ విల్ గో. నోరు మూసుకోండి అని కేంద్రం ఉందా? షిప్ వెళ్ళిపోయింది. దీన్ని సమాధానం ఏంటి? 6 హామీలు అన్నావు, నేనుండాను అన్నావు, వాలంటీర్కి కడుపు కొట్టాను నేను అన్నావు. వాలంటీర్ బతుకులు ఏమైంది? సమాధానం ఎక్కడ? ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 ఎక్కడ? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నది ఎక్కడ? ఇవన్నీ నిరుద్యోగ భృతి లేదు ఎక్కడ? నీ ఉచిత బస్సు ఎక్కడ? ఉచిత బస్సు వచ్చేసి మొత్తం తెలంగాణలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది అనేసి అనుకున్నారు. డిస్ట్రిక్ట్ వైజ్గా పెడుతున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా అసలు మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? పవన్ కళ్యాణ్ బయటికి రావాలి. నేను ప్రశ్నించడానికే పుట్టానన్నాడు. జుట్టు ఎగరేసుకుంటూ డామ్ డూమ్ అని ఊగిపోతూ
మాట్లాడావు. ఆవేశం, నేను మీ కడుపు కొట్టాను, మీకోసం పుట్టాను, మీకోసం పెరుగుతున్నాను, మీకోసం నడుస్తున్నాను, జనం కోసం ఉపన్యాసాలు చెప్పి ఇప్పుడు ఏంటి నువ్వు జనం కోసం తిరుగుతున్నావా? నీ అన్నయ్యని ఎమ్మెల్సీ చేయటం కోసమా? చంద్రబాబుని కాపు కాయటం కోసమా? ఇవన్నీ నీ నోటెమ్మట వచ్చిన మాటలే కదా, ఎవరో చెప్పింది కాదు. నీ నోటెమ్మట నువ్వు చంద్రబాబు కూడా అన్నాడు కదా అని చంద్రబాబు అన్నాడు, చంద్రబాబు అంటాడు ఇలాగే, చంద్రబాబు అంటాడు, చంద్రబాబు ఇలాగే చేస్తాడని ప్రజలకు తెలుసు. అయినా ఎందుకు వేశారంటే నిన్ను చూసేశారు. నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు ఏదో నిలబడతావు, నువ్వు అతడి కంటే కనుడు అతడి మళ్ళా అన్నట్టు నువ్వు చంద్రబాబు అంటే చంద్రబాబు తాత అయిపోయి అవతల ఆటంలో ప్రజలు మభ్యపెట్టడంలో ఎక్కడ నువ్వు వీటికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నారు ఎక్కడ పవన్ కళ్యాణ్? ఎక్కడ నీ అన్నయ్యని ఎమ్మెల్సీ చేయటమేనా నీ ఎయిము? ఎక్కడ ఉన్నావు? నువ్వు క్రిస్టియన్ అంటావు, కాదంటావు, సనాతన ధర్మం అంటావు, కాదంటావు. ఏం అసలు దేంట్లో ఒక పొంతం లేదు, నిలకడ లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు, రీతి లేదు. ఎప్పుడేం మాట్లాడుతావు తెలియదు, ఎందుకేం మాట్లాడుతావు తెలియదు, ఏ మాటకి నిబద్ధత లేదు. ఎక్కడ నువ్వు ఎందుకైనా రాజకీయాలకు వచ్చింది? ఈ రాజకీయాలకు వచ్చింది ఇలా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల దగ్గర మోసం మాటలు చెప్పడానికి, ప్రజలను అబద్ధాల భ్రమలోకి తిప్పడానికైనా సమాధానం చెప్పాలి. అవి చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించి ఉంటే బాగుంటుంది. అది వదిలేసేసి ఎక్కడో తప్పుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్ట్ చేస్తా ఏంటి? ప్రజలు కోరుకునేది ఇదేం కాదు. ప్రజలు ఎందుకు ఓట్లే ఇలా రెడ్ బుక్ అని అప్పుడు చెప్పారు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఎక్కడికి తీసుకెళ్తుంది రాష్ట్రాన్ని? మీరు ఇది అలవాటు చేస్తే ఒక తమిళనాడు, ఒక బీహార్ లాగా తయారవుతుంది. రాజకీయాలు ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండే ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలు అయినా కూడా ఎప్పుడు నిరంతరం కొట్టాడుకుంటూ ఉంటారు. తమిళనాడులో ఏడీఎంకే, డిఎంకే, జయలలిత గ్రూప్, కరుణానిధి గ్రూప్. అట్లాగే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మాయావతి, వెస్ట్ బెంగాల్లో ఆవిడ కదా చీఫ్ మినిస్టరు కమ్యూనిస్టులు వాళ్ళు కుట్టుకుంటూ ఉంటారు. వెస్ట్ బెంగాల్, బీహార్లో, ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కార్యకర్తలు. ఆ పరిస్థితి తయారు చేస్తారు ఆంధ్రాలో మీరు. ఆ పరిస్థితి అది ఇప్పుడు అదే మీరు చేస్తారు, రేపు వాళ్ళ బుక్ వస్తుంది. ఇప్పుడు ఈ బుక్లు మీరు ఒకళ్ళొకళ్ళు కక్ష సాధించుకుంటారు కదా, ప్రజలు మీకు ఓట్లు వేసేది. ఈ రాంగ్ ట్రెండ్కి తీసుకెళ్తున్నాం మనం. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసే మార్గాలు ఇవి అని తెలుసుకోవాలి. చంద్రబాబు అంత సీనియరు, ఇది కరెక్ట్ కాదు, మనం ఈ పద్ధతి తీసుకెళ్తే రేపు వాళ్ళు వస్తే ఎవరో శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వచ్చి ఇంకోళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఇలా కక్ష బట్టి ఇక అతలాకుతలు అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. ఇది రాంగ్. ప్రజలు ఇది హర్షించట్లేదు, అది హర్షిస్తున్నారు అనుకుంటే వాళ్ళ భ్రమ.